హాయ్ ఎవ్రీవన్. బిఫోర్ క్లాస్లో మనం పాలినార్ సింథసిస్ ద్వారా ఫిర్రోల్, ఫ్యూరాన్ అండ్ థయోఫిన్ను ఎలా ప్రిపేర్ చేయవచ్చో మనం నేర్చుకోవడం జరిగింది. టుడే సపరేట్ ప్రిపరేషన్ మెథడ్స్ ప్రిపరేషన్ ఆఫ్ ఫిర్రోల్ను ఎలా ప్రిపేర్ చేయవచ్చో మనం ఈ మెథడ్స్ ద్వారా నేర్చుకోవచ్చు. ప్రిపరేషన్ ఆఫ్ ఫిర్రోల్. ఫస్ట్ మెథడ్ ఫ్రమ్ ఎసిటిలిన్. When a mixture of acetylene and ammonia is passed through a red hot tube, furfural is formed. When a mixture of acetylene and ammonia is passed through a red hot tube, furfural is formed. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎసిటిలిన్ మరియు అమోనియా మిశ్రమాన్ని ఎర్రగా కాలుతున్నటువంటి గొట్టాల గుండా పంపినప్పుడు సైక్లైజేషన్ మరియు ఎరోమాటైజేషన్ జరిగి ఫిర్రోల్ ఏర్పడుతుంది. మనం ఎలా ప్రిపేర్ చేయవచ్చో చూద్దాం. ఎసిటిలిన్ మనం ఎలా రాసుకోవచ్చు అంటే CH ట్రిపుల్ బాండ్ CH, అదేవిధంగా CH ట్రిపుల్ బాండ్ CH 2 moles ఆఫ్ ఎసిటిలిన్ తీసుకోవాలి. దీన్ని అమోనియాతో చర్య జరిపించాలి. అమోనియా అంటే NH3. అమోనియాతో చర్య జరిపించినట్లయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే సైక్లైజేషన్ అండ్ ఎరోమాటైజేషన్. అంటే చూడండి, ఈ బాండ్ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది, ఈ బాండ్ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది, ఇది ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, రెడ్ హాట్ ట్యూబ్ CH సింగిల్ బాండ్ CH డబుల్ బాండ్ CH NH ఫిర్రోల్ ఈ విధంగా రాసుకోవచ్చు, లేదా మనం సైక్లిక్ స్ట్రక్చర్ కూడా రాయొచ్చు. ఫిర్రోల్. సో ఈ ఎసిటిలిన్ మరియు అమోనియా మిశ్రమాన్ని ఎర్రగా కాలుతున్నటువంటి గొట్టాల గుండా పంపినట్లయితే ఈ విధంగా సైక్లైజేషన్, ఎరోమాటైజేషన్ జరిగి ఫిర్రోల్ ఏర్పడుతుంది. ఇది ఫస్ట్ మెథడ్, ఫ్రమ్ ఎసిటిలిన్. When a mixture of acetylene and ammonia is passed through a red hot tube, furfural is formed. Next, second method, from furan. Furan on heating with ammonia at 480 degrees to 490 degrees centigrade in the presence of Al2O3 to form furfural. ఫ్యూరాన్ను అమోనియాతో Al2O3 సమక్షంలో 480 to 490 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద చర్య జరిపించిన మనకు ఇక్కడ ఫిర్రోల్ ఏర్పడుతుంది. సో ఎలా ప్రిపేర్ చేస్తాం చూడండి.
ఫస్ట్ ఫ్యూరాన్ ఎలా రాసుకోవచ్చు? ఫ్యూరాన్ అనేది ఒక 5 మెంబర్ హెటెరోసైక్లిక్ రింగ్. దీంట్లో ఆక్సిజన్ అనేది హెటెరో ఆటమ్. ఫ్యూరాన్ ఈ ఫ్యూరాన్ ఏం చేస్తున్నాం? అమోనియాతో రియాక్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫ్యూరాన్ అమోనియా ఏంది? NH అమోనియాతో రియాక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్, ఈ హైడ్రోజన్ ఇదంతా కలిసి ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ Al2O3 కదా, అండర్గోస్ డీహైడ్రేషన్. Al2O3 అనేది ఒక డీహైడ్రేషన్ రియేజెంట్. ఇది యూజ్ చేసినప్పుడు ఏమైందంటే వాటర్ మాలిక్యూల్ లాస్ అవుతుంది. అంటే ఇక్కడ అమోనియా దగ్గర ఉన్నటువంటి 2 హైడ్రోజన్లు, ఇక్కడ ఆక్సిజన్ కలిసి H2Oగా ఎలిమినేట్ అయ్యి మనకు ఏం ఫామ్ అవుతుందంటే దీని ప్లేస్లో NH అంటే ఫిర్రోల్. అంటే ఏంది? ఫిర్రోల్ ఫామ్ అవుతుంది. సో చూడండి, ఆక్సిజన్ ఈ హెచ్ కలిసి H2O. సో ఈ ఆక్సిజన్ ప్లేస్లో NH ఫిర్రోల్ ఏర్పడుతుంది. సో ఈ విధంగా ఫ్యూరాన్ను అమోనియాతో Al2O3 సమక్షంలో 480 to 490 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద చర్య జరిపించిన ఫిర్రోల్ ఏర్పడుతుంది. నెక్స్ట్ మెథడ్ ఫ్రమ్ అమోనియం మ్యూకేట్. When ammonium mucate is distilled with glycerol at 200 degrees centigrade, it decomposes into mucic acid and ammonia. It decomposes into mucic acid and ammonia. Mucic acid undergoes dehydration and decarboxylation and cyclization by the reaction with ammonia to form ఫిర్రోల్. ఎలా ప్రిపేర్ చేస్తామంటే ఫస్ట్ మనం వెన్ అమోనియం మ్యూకేట్ రాసుకుందాం. అమోనియం మ్యూకేట్ ఎలా రాయాలంటే CHOH ఇక్కడ కూడా CHOH COONH4, ఇక్కడ కూడా CHOH COONH4. దీన్ని ఏమంటామంటే అమోనియం మ్యూకేట్ అంటాం. అమోనియం మ్యూకేట్. ఈ అమోనియం మ్యూకేట్ని ఏం చేస్తున్నాం అంటే గ్లిజరాల్ 200 డిగ్రీ సెంటీగ్రేడ్, గ్లిజరాల్తో 200 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద చర్య జరిపించిన ఇక్కడ NH4లో ఏముంది? NH3H. ఇక్కడ NH3, ఇక్కడ ఒక NH3 కలిపి -2 NH3 ఎలిమినేట్ అయింది. ఇక మిగిలింది ఏంటంటే C ఇక్కడ పక్కన H ఉంది కదా, CHOH. సో అదేవిధంగా CHOH. సో ఇక్కడ కూడా ఇక్కడ OH సైడ్ CHOH కింద COO, NH3 పోయిన తర్వాత మిగిలిన H, ఈ COO కలిసి COOH. సో ఇక్కడ కూడా C, ఇటువైపు OH, ఇటువైపు H, మిగిలిన COO, NH3 పోయిన తర్వాత మిగిలిన H కలిసి COOH. చూడండి, చాలా సింపుల్.
CHOH 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 COONH4 CHOH COONH4 ఇక్కడున్న NH3 ఇక్కడున్న NH3 కలిసి 2NH3 వెళ్ళిపోయిన తర్వాత EH COO కలిసి COOH EH COO కలిపి COOH మిగిలిన పార్ట్ అంతా సేమ్ HOH CHOH 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 అంటే OH కాబట్టి దీనివైపు H రాసుకోవాలి, ఇక్కడ OH కాబట్టి దీనివైపు H రాసుకోవాలి. దీన్ని ఏమంటాం అంటే మ్యూసిక్ యాసిడ్ అంటాం. దీన్ని ఏమంటాం మ్యూసిక్ యాసిడ్. దీన్ని ఏం చేస్తామంటే ఇప్పుడు సో ఈ OHH కలిసి ఒక వాటర్ మాలిక్యూల్గా, ఈ OHH కలిసి ఒక వాటర్ మాలిక్యూల్గా, నెక్స్ట్ ఈ OH ఇక్కడున్న H కలిసి ఒక వాటర్ మాలిక్యూల్గా, టోటల్గా 3 moles ఆఫ్ వాటర్ రిమూవ్ అవుతుంది. అంటే ఈ బాండ్ షిఫ్ట్ అయ్యి ఈ HOH H2O, ఈ బాండ్ షిఫ్ట్ అయ్యి HOH H2O, ఇక్కడ HOH H2O అయిపోయిన తర్వాత మనకి ఏమైందంటే ఫ్యూరాన్ స్ట్రక్చర్ వస్తుంది. ఈ విధంగా CH సింగిల్ బాండ్ CH, ఇక్కడ ఈ బాండ్ షిఫ్ట్ అవుతుంది కాబట్టి డబుల్ బాండ్ O, ఇక్కడ ఈ సింగిల్ బాండ్ డబుల్ బాండ్, ఇక్కడ ఒక COOH, ఇక్కడ ఒక COOH. డీహైడ్రేషన్ అయిపోయింది. నెక్స్ట్ డీకార్బాక్సిలేషన్. డీకార్బాక్సిలేషన్ మీన్స్ రిమూవల్ ఆఫ్ CO2. సో ఇక్కడ ఒక CO2, ఇక్కడ ఒక CO2 -2 CO2 ఎలిమినేట్ అయ్యి ఏమవుతుందంటే ఫ్యూరాన్ వస్తుంది. ఫ్యూరాన్ వస్తుంది. మనకంత ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఫ్యూరాన్ నుంచి మనం ఫిర్రోల్ ఎట్లా ప్రిపేర్ చేస్తాం, దీన్ని ఏం చేయాలి, అమోనియాతో రియాక్ట్ చేసినట్లయితే ఈ నైట్రోజన్ పక్కన ఉన్నటువంటి 2 హైడ్రోజన్లు ఈ ఆక్సిజన్ కలిసి -H2Oగా ఎలిమినేట్ అయ్యి ఫైనల్గా ఫిర్రోల్ ఏర్పడుతుంది. అమోనియం మ్యూకేట్ను గ్లిజరాల్ సమక్షంలో 200 degrees సెంటీగ్రేడ్ వద్ద చర్య జరిపించిన మ్యూసిక్ యాసిడ్ ఏర్పడుతుంది. ఈ మ్యూసిక్ యాసిడ్ నుంచి ఏం జరుగుతుందంటే డీహైడ్రేషను, డీకార్బాక్సిలేషన్ జరిగిన తర్వాత మనకు ఫ్యూరాన్ ఏర్పడుతుంది. దీన్ని అమోనియాతో చర్య జరిపించినట్లయితే ఫిర్రోల్ ఏర్పడుతుంది. ఇది థర్డ్ మెథడ్ ఫ్రమ్ అమోనియం మ్యూకేట్. నెక్స్ట్ మెథడ్ ఫ్రమ్ సక్సినమైడ్. సక్సినమైడ్ ఆన్ heating with zinc dust to form ఫిర్రోల్. సో ఇక్కడ చూడండి సక్సినమైడ్ ఎలా రాసుకోవచ్చు అంటే CH2 బాండ్ CH2ని మనం CH బాండ్ H, CH2ని CH బాండ్ Hగా రాసుకోవాలి. ఇక్కడ C డబల్ బాండ్ O, NH C డబల్ బాండ్ O. ఈ విధంగా సక్సినమైడ్ ఇది ఏ ఫామ్ అంటే కీటో ఫామ్. ఈ సక్సినమైడ్ నుంచి మనం ఈనోల్ ఫామ్గా కన్వర్ట్ చేయాలి. అంటే ఈ బాండ్ ఇక్కడ షిఫ్ట్ చేయాలి, ఎలక్ట్రాన్స్ మైగ్రేట్ ఆక్సిజన్, O becomes O minus, have H plus OH. ఈ విధంగా ఈ బాండ్ షిఫ్ట్ చేయాలి, O minus H plus OH. సో ఇది ఎట్లా కన్వర్ట్ అవుతుందంటే CH సింగిల్ బాండ్ CH డబుల్ బాండ్ COH NH COH. ఇది ఈనోల్ ఫామ్. ఈనోల్ అంటే తెలుసు కదా, సింగిల్ బాండ్ కాస్త డబుల్ బాండ్గా అయింది, ఈన్ అయింది. ఇక్కడ OH అంటే ఓల్, ఇన్ ప్లస్ ఓల్, ఈనోల్ ఫామ్. ఇక్కడ ఈనోల్ ఫామ్ను ఎలా OH దీన్నే ఇలా రాసుకోవచ్చు. సక్సినమైడ్ అంటే దాని యొక్క ఈనోల్ ఫామ్ను ఏం చేస్తున్నాం, జింక్ డస్ట్ 2 moles ఆఫ్ జింక్ డస్ట్ సమక్షంలో చర్య జరిపించినట్లయితే ఇక్కడ ఈఓ 2 moles ఆఫ్ Zn కలిసి -2 ZnO ఎలిమినేట్ అయ్యి ఫైనల్గా
మనకేం ఏర్పడుతుందంటే ఫిర్రోల్ ఏర్పడుతుంది. ఫైనల్గా ఫిర్రోల్ ఏర్పడుతుంది. సో సక్సినమైడ్ ఆన్ హీటింగ్ విత్ జింక్ డస్ట్ టు ఫామ్ ఫిర్రోల్. సక్సినమైడ్ను జింక్ డస్ట్ సమక్షంలో డిస్టిలేషన్ స్వేదనం చెందించిన ఫిర్రోల్ ఏర్పడుతుంది. సో ఇది ప్రిపరేషన్ ఆఫ్ ఫిర్రోల్. ప్రిపరేషన్ మెథడ్స్ ఆఫ్ ఫిర్రోల్. ఫస్ట్ మెథడ్ ఫ్రమ్ ఎసిటిలిన్, సెకండ్ మెథడ్ ఫ్రమ్ ఫ్యూరాన్, థర్డ్ మెథడ్ ఫ్రమ్ అమోనియం మ్యూకేట్, ఫోర్త్ మెథడ్ ఫ్రమ్ సక్సినమైడ్. ఈ విధంగా ఫిర్రోల్ను ఈ మెథడ్స్ ద్వారా మనం ప్రిపేర్ చేయవచ్చు. నెక్స్ట్ క్లాస్లో ప్రిపరేషన్ ఆఫ్ ఫ్యూరాన్ను మనం ఎలా ప్రిపేర్ చేయొచ్చో నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం.